Hi everyone. In this video, we discuss about ethical hacking basics. The first one is what is ethical hacking? This is the answer. డైరెక్ట్‌గా డెఫినిషన్‌ని ఎక్స్‌ప్లెయిన్ చేయడం కంటే ఒక స్టోరీ చెప్తాను. చాలా ఈజీగా అండ్ భిన్న మైండ్‌కి అర్థమవుతుంది. ఒక కుట్టి స్టోరీ ఏమిటంటే ఒక కంపెనీ ఉంది. ఆ కంపెనీకి చాలా ఇంపార్టెంట్ డేటా స్టోర్ చేసుకుందనమాట. సో, ఆ కంపెనీ ఓనర్‌కి ఒక డౌట్ వచ్చింది. మన సిస్టమ్ సేఫ్‌గా ఉందా? లేక హ్యాకర్స్ ఈజీగా హ్యాక్ చేసేస్తారా? సో, అప్పుడు ఆయన ఏం చేస్తారు ఓనరు ఎథికల్ హ్యాకర్‌ని హైర్ చేసుకుంటాడు. ఆ ఎథికల్ హ్యాకర్ ఏం చేస్తాడంటే రియల్ హ్యాకర్ లాగా బిహేవ్ చేస్తాడు. కానీ గుడ్ పర్పస్ కోసం. ఎలా అంటే అతను సిస్టమ్‌ని లాగిన్ అవ్వడానికి ట్రై చేస్తాడు. పాస్వర్డ్ బ్రేక్ చేయడానికి ట్రై చేస్తాడు. నెట్వర్క్‌లో వీక్ పాయింట్స్ సెర్చ్ చేస్తాడు. ఫైనల్లీ అతను కొన్ని సెక్యూరిటీ ప్రాబ్లమ్స్ అంటే వల్నరబిలిటీస్‌ని కనుక్కుంటాడనమాట. సో, అప్పుడు అతను పోయి కంపెనీకి చెప్తాడు. సో, ఇక్కడ ప్రాబ్లమ్ ఉంది. సో, దాన్ని ఫిక్స్ చేసుకుంటే బెటర్‌గా ఉంటుంది. లేదంటే హ్యాకర్ వస్తే ఈజీగా హ్యాక్ చేసేయగలుగుతాడు అని చెప్పి. సో, అప్పుడు తను అలా ఉండకుండా లైక్ ఎలా అంటే అలా వీక్‌గా ఉండకుండా స్ట్రాంగ్‌గా ఫిక్స్ చేస్తాడనమాట. సో, ఎందుకు హ్యాకర్ వచ్చి హ్యాక్ చేయకుండా ఉండటానికి. వీళ్ళనే ఎథికల్ హ్యాకర్ అంటారనమాట. ఈ స్టోరీకి మోరల్ ఏమిటంటే ఎథికల్ హ్యాకర్ అంటే గుడ్ హ్యాకర్. సిస్టమ్‌ని హ్యాక్ చేసి ప్రాబ్లమ్స్ ఉంటే కనుక్కొని కంపెనీని ప్రొటెక్ట్ చేస్తాడనమాట. సో, ఎథికల్ హ్యాకింగ్ అంటే లీగల్‌గా కంప్యూటర్స్ అండ్ నెట్వర్క్‌లో ఇనిషియల్లీ ఎంటర్ అయ్యి టెస్ట్ చేయడం. సెక్యూరిటీలో ఉన్న వీక్‌నెస్‌ని కనుక్కోవటం. మెయిన్ గోల్ ఏంటంటే బ్యాడ్ హ్యాకర్స్ అంటే మాలిషియస్ హ్యాకర్స్ యూజ్ చేయకముందే ఆ వీక్‌నెస్‌ని ఐడెంటిఫై చేసి దానివల్ల ఆర్గనైజేషన్ తన డేటాని సేఫ్‌గా ప్రొటెక్ట్ చేసుకోగలుగుతుందనమాట. ఎథికల్ హ్యాకర్ వర్సెస్ మాలిషియస్ హ్యాకర్. అర్థమవటానికి ఒక కుట్టి స్టోరీ చెప్తాను. అదేంటంటే ఒక ఊర్లో ఇద్దరు హ్యాకర్స్ ఉన్నారు. ఒకరేమో ఎథికల్ హ్యాకరు, ఇంకోరేమో మాలిషియస్ హ్యాకర్. ఒకరోజు ఒక కంపెనీ ఎథికల్ హ్యాకర్‌ని పిలిచింది. కంపెనీ ఏమైందంటే ఆ కంపెనీ చెప్పింది, "మా సిస్టమ్‌ని హ్యాక్ చేయండి. నేనే పర్మిషన్ ఇస్తాను. నా కంపెనీని హ్యాక్ చేయండి." ఆ ఎథికల్ హ్యాకర్ ఏం చెప్తాడు, "ఓకే. నేను హ్యాక్ చేస్తా. బట్ గుడ్ ఇంటెన్షన్‌తోనే చేస్తాను. మంచి ఉద్దేశం కోసమే చేస్తాను" అనేసి. అతనేం చేస్తాడప్పుడు, అతను సిస్టమ్‌ని టెస్ట్ చేసి వీక్‌నెసెస్‌ని కనుక్కొని కంపెనీకి రిపోర్ట్ చేస్తాడు. కంపెనీ ఆ ప్రాబ్లమ్‌ని ఫిక్స్ చేసి ఫ్యూచర్‌లో అటాక్స్ రాకుండా సేఫ్ అవుతుంది. బట్ ద ఇంపార్టెంట్ వన్ మాలిషియస్ హ్యాకర్ స్టోరీ. ఏమంటే ఇంకో మాలిషియస్ హ్యాకర్ ఏం చేస్తాడంటే అతడు ఎవ్వరిని అడగడు. వితౌట్ పర్మిషన్ అనమాట. వాడికి పర్మిషన్ కూడా అవసరం లేదు. డైరెక్ట్‌గా సిస్టమ్‌ని హ్యాక్ చేసేస్తాడు. డేటాని స్టీల్ చేసేస్తాడు. సిస్టమ్ డ్యామేజ్ చేస్తాడు. కొన్నిసార్లు మనీ కోసం రాన్సమ్ అడుగుతాడు. అతని ఇంటెన్షన్ ఏంటి? బ్యాడ్ అనమాట. సో, ద మెయిన్ డిఫరెన్స్ ఏంటంటే ఎథికల్ హ్యాకర్ అంటే పర్మిషన్ తీసుకొని మంచి ఉద్దేశంతో చేస్తాడు. అదే మాలిషియస్ హ్యాకర్ ఏమిటంటే పర్మిషన్ లేకుండా బ్యాడ్ ఇంటెన్షన్‌తో చేయడం. సో, సేమ్ హ్యాకింగ్ స్కిల్స్ ఉంటాయి ఇద్దరికీ. బట్ యూజ్ చేసే రీజన్ అంటే యూజ్ చేసే ఉద్దేశమే డిఫరెంట్‌గా ఉంటుందనమాట. సో, ఇక్కడ ఎథికల్ హ్యాకర్‌ని వైట్ హ్యాట్ అని పిలుస్తారు. అదే మాలిషియస్ హ్యాకర్‌ని బ్లాక్ హ్యాట్ అని పిలుస్తారు. ఇంకొక హ్యాట్ ఉంది. అదే గ్రే హ్యాట్. అది ఇప్పుడు చెప్తాను. ఈ గ్రే హ్యాకర్ పనేంటంటే, ఒక కంపెనీ ఉంది. ఆ కంపెనీలో ఒక చిన్న సెక్యూరిటీ బగ్ ఉందనమాట. అంటే వల్నరబిలిటీ ఉంది. కానీ వాళ్ళకది తెలీదు. అప్పుడు ఈ గ్రే హ్యాట్ హ్యాకర్ వస్తాడు. అతను పర్మిషన్ లేకుండా సిస్టమ్‌ని టెస్ట్ చేస్తాడు. వల్నరబిలిటీస్‌ని కనుక్కుంటాడు. కానీ అతను బ్యాడ్ హ్యాకర్ గాదు. ఎందుకంటే డేటాని స్టీల్ జేయలేదు. సిస్టమ్‌ని డ్యామేజ్ చేయలేదు. ఇన్‌స్టెడ్ అతనే కంపెనీకి మెయిల్ చేస్తాడనమాట. హాయ్! మీ సిస్టమ్‌లో ప్రాబ్లమ్ ఉంది. నేను ఫిక్స్ చేయడానికి హెల్ప్ చేశాను. బట్ నాకు స్మాల్ రివార్డ్ అంటే బగ్ బౌంటీ ఇవ్వండి అని చేస్తాడనమాట. సో, అప్పుడు కంపెనీ షాక్ అవుతుందనమాట. అరే! పర్మిషనే లేకుండా హ్యాక్ చేశాడు. కానీ హెల్ప్ చేస్తున్నాడు. ఫైనల్లీ కంపెనీ ఆ ఇష్యూని ఫిక్స్ చేసి హ్యాకర్‌కి రివార్డ్ ఇస్తుంది. ఇది గ్రే హ్యాట్ హ్యాకర్ పని. వైట్ హ్యాట్ హ్యాకర్ అంటే గుడ్ పర్సన్. బ్లాక్ హ్యాట్ హ్యాకర్ అంటే బ్యాడ్ పర్సన్. గ్రే హ్యాట్ హ్యాకర్ అంటే అటు గుడ్డు గాదు, అటు బ్యాడ్ గాదు. మధ్యలో ఉండే పర్సన్ గ్రే హ్యాట్. ఓకే. ఫాలో ఫర్ మోర్ డీటెయిల్స్. సబ్స్క్రైబ్, కమెంట్ అండ్ లైక్. డోంట్ మిస్ ఇట్.